హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళాను. మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో, అక్క వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని అక్క కొన్ని కలెక్షన్స్ చూపించింది. లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్ కలెక్షన్స్ చూపించింది. సో, ఆ కలెక్షన్ చూసాక నాకైతే చాలా బాగా నచ్చాయి. అక్క ఎక్కడ తీసుకున్నావు? నాకైతే కావాలి అని చెప్పేసి అడిగేసా అక్కని. ఇంకా లేడీస్‌కి ఎలా ఉంటాయి చూసిన తర్వాత ఇది నచ్చితే ఇలాంటివి మనకు కావాల్సిందే అన్న ఫీలింగ్ ఉంటది కదా! సో, వెళ్దాం అక్క అంటే వెళ్దాము అని చెప్పేసి అక్క అన్నది. ఇంకా స్కూటీ మీద ఇద్దరం బయలుదేరాము. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మామయ్య కూతురు మ్యారేజ్ ఉంది. సో, ఇప్పుడు చూస్తే నాకు యూజ్ అవుద్ది, పెళ్లి కూతురికి కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి చూసొద్దాము అని అక్కని అడిగాను. సరే అని చెప్పేసి బయలుదేరాము. అక్క ఏం చెప్పిందంటే రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. బావుంటది. నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు అని చెప్పినప్పుడు సరే అక్క అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అక్క డైరెక్షన్స్ చెప్తూ ఉంటే నేను ఫాలో అవుతూ ఉన్నా. మీకు మా ఆడపడుచు కలెక్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే అంటే తన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయనేది మీకు కావాలి అనుకుంటే నేను ఇంకో వీడియో చేస్తాను మీకోసము. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి మా అక్క దగ్గర తను తీసుకునేవి. సో, మేము వెళ్ళింది ఎక్కడ అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి కాదు, షాప్‌కి కాదు. తను ఇంట్లో పెట్టుకుంది. భానుశ్రీ ఇమిటేషన్ జ్యువెలరీస్ అని చెప్పేసి. సో, తను తీసుకొచ్చిన కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ. తన దగ్గర ప్రతీదీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ నుంచి మొదలు పెడితే బ్యాంగిల్స్, జ్యువెలరీస్, నెక్లెస్‌లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మేము కొన్ని చూసిన తర్వాత నాకైతే నచ్చాయి. రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో, నేను మా అక్క కలిసి కొన్ని చూసిన తర్వాత కొన్ని తీసుకున్నాం. కొన్ని ఐటెమ్స్ మేము తీసుకున్నాము. మరి మేము ఎలాంటి ఐటెమ్స్ తీసుకున్నాం, ఏంటి అనేది మీకు కావాలి అనుకుంటే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మేము తీసుకున్న ఐటెమ్స్‌ని కూడా నేను వీడియో చేసి పెడతాను మీకు. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.